నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నాతో పాటు బీఆర్ఎస్ టీయు నాయకులు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, మేడేకి సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్ జరిగింది. అసలు ఈ మీటింగ్లో ఏం చర్చించారు? ఏమని చెప్తా ఉన్నారు వీళ్ళకి సంబంధించి? జనరల్‌గా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం మే 1వ తారీఖున మేడే నిర్వహిస్తది. ప్రపంచంలో గతంలో అనేక కార్మిక పోరాటాల ఫలితంగా 8 గంటల పని విధానం వచ్చింది. అందుకోసం మేడేని మే 1వ తారీఖున నిర్వహించుకోవడం అనేది చరిత్రలో ఆనవాయితీగా కార్మిక వర్గం నిర్వహిస్తున్న కార్యక్రమం. అందుకని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్టీయూగా మేము కూడా మేడే నిర్వహించినాం. సరే, ఈ మేడే సందర్భంలో ప్రధానంగా మేము చర్చించిన అంశాల్లో ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకి అనేక రకమైన హామీలు ఇచ్చింది. ఆశాలకు జీతాలు పెంచుతున్నది, వీఆర్ఏలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకి, అంగన్వాడీలకి ఒకటేంటి, ఏ రంగానికి చూస్తే ఆ రంగానికి లేనిపోని అలిమిగానే వాగ్దానాలన్నీ చేసింది, వాళ్ళని నమ్మించింది. అంతిమంగా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసేస్తే ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. అనేక మంది కార్మిక ఉద్యోగులకు ఇవాళ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉన్నది. కొండ నాలుగు మంది అయితే ఉన్న నాలుగు పోయినట్టు అయిపోయింది కార్మిక వర్గ పరిస్థితి. సో ఇప్పుడు దేశంలో అంతటా కూడా కులగలన జనగలన చేస్తామని బీజేపీ అంటుంది. మంచి విషయమే. అయినప్పటికీ ఇక్కడ కులగలన జనగలన చేసినాం కాబట్టి దీన్ని రోల్ మోడల్గా మోడీ గారు తీసుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటారు. ఎట్లా చూస్తుంది? అంటే వాస్తవంగా కులగణన జరగాల్సిందే. కులగణనకు సంబంధించిన దాని మీద మంచి జరిగితే భారతదేశంలో అది ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేసినా దాన్ని ఆహ్వానించాల్సిందే. కానీ ఇది ఎన్నికల స్టంట్ కోసం అనేక రకాల తప్పులు చేస్తూ కులగణన మేం చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తున్నది. కులగణని ముందుకొచ్చి దాంట్లో ఉద్దేశపూర్వకమైన తప్పులు, ఉద్దేశపూర్వకమైన ఇన్ఫర్మేషన్ అందులో పెట్టేసేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి కేంద్ర ప్రభుత్వం చేత కాదనిపించుకొని ఆచరణలో బీసీల కోసం మేము మాట్లాడినాం, కానీ బీసీ కాని వాళ్ళకు ఉపయోగపడ్డట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా అటు కులగణకు సంబంధించిన కావచ్చు, జలగణలకు సంబంధించిన కావచ్చు, మాట్లాడే నైతిక హక్కు కూడా లేదంటారుగా. వాడేవాడండి మాట్లాడడానికి? వాళ్ళకి అట్లా అనుకుంటే ఈ చాలా కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది, చాలా రాష్ట్రాల్లో పరిపాలన చేసింది. ఎన్నడూ వాళ్ళు బీసీల గురించి మాట్లాడారు? ఏనాడు మాట్లాడారు? ఇలా ఈ రాష్ట్రాన్ని ఎక్కువ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కూడా పరిపాలించింది. వాళ్ళు ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు సంఖ్య తీయండి. ఇవాళ అధికారంలో ఉన్నవాళ్ళు కార్పొరేషన్లో ఏ కమ్యూనిటీకి ఎక్కువ ఉన్నదో చూడండి, లేదని కూడా మినిస్టర్లలో చూడండి. ఎక్కడన్నా వాళ్ళు ఇచ్చే పదవులలో, ప్రభుత్వ పదవులలో బీసీలకు ఎక్కువ ఇచ్చిన తర్వాత ఆచరణలోనేమో బీసీలకు అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామంటే ఎవడన్నా నమ్ముతాడు. లేకుండా ఆయన మాట్లాడే అన్ని పచ్చాబద్దాలు, ఆచరించే అన్ని తప్పుడు పద్ధతులు బీసీలకు నష్టం. గతం మర్చిపోండి. ఇప్పుడు మేము టీపీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ని పెట్టినాం బీసీ. అటు బీజేపీ కూడా అధ్యక్షుడిని ఒకవేళ ఓసీని పెట్టినా కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా బీసీని చేస్తామంటున్నారు. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుందని చెప్పాలి కదా అంటారుగా. బీఆర్ఎస్ తప్పకుండా గతంలోనే బీసీల అభివృద్ధి కోసం కేసీఆర్ గారు భారతదేశంలో ఏ పార్టీ చేయనంత, ఏ ముఖ్యమంత్రి చేయనంత చేసిండు. బడ్జెట్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెట్టిన బడ్జెట్లో బీసీలకు ఎన్ని నిధులు కేటాయించారో అందరికీ తెలిసిందే. అంతకన్నా ఎక్కువ కేసీఆర్ గారు గతంలో కేటాయించండు. కాగా కేసీఆర్ గారు బీసీలో ఉన్న తరగతులను, వివిధ కులాలని, వాళ్ళ వృత్తుల్ని గుర్తించి అధ్యయనం చేసి వాటి అభివృద్ధి కోసం కృషి చేసిండు. ఈయనేం చేసిండు? ఈయన ఎవరికైనా ఏ వృత్తిని అభివృద్ధి చేసిండు? లేదని ఒకటి బీసీలందరినీ మూకుమ్మడిగా కట్టగట్టి కులగణన అనే ఒక ఏజెండా పెట్టుకొని అది దాని మీద పనిచేస్తూ బీసీలందరినీ వెనకాల మలుపుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు తప్ప నిజాయితీగా వాళ్ళ కోసం చేసింది ఏదీ లేదు. వాళ్ళకు ఉపయోగపడేటండి. ఇప్పుడు నిజాయితీగా చేయడం అంటే ఇప్పుడు గొర్రెలను ఇచ్చారు, ఉపయోగపడ్డది. చాపిల్లలు ఇచ్చారు, ఉపయోగపడ్డది. ఇది మన కటింగ్ చేసేటోళ్ళకి కరెంటు ఉచితంగా అప్పుడు ఇచ్చినాం, అది అట్లా మెటీరియల్గా ఓ పర్టికులర్గా బీసీలలో కొంతమందిని చూసి వీళ్ళకి ఈమెయిల్ చేసినవని దీనిపైన విమర్శలు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు గొర్రెలను ఇస్తే మరి యాదవులు కావచ్చు, గొర్రెలు కాసుకునేటోళ్ళు అంటే మీ బిడ్డలేమో చదువుకోవాలి, మా వాళ్ళు ఇంకా గొర్రెలే కాసుకోవాలి అనేది ఒక వర్షన్ వచ్చింది. చేపలు ఇస్తే దానికి కూడా ఒక వర్షన్ వినిపించారు. సో ఎట్లా చూస్తారు? అది వాస్తవంగా ఆ ఆర్గ్యుమెంటు రాజకీయ ఆర్గ్యుమెంట్ తప్ప నిజాయితీ కదా. అట్టనుకుంటే నేను యాదవ్ కమ్యూనిటీ, మా నాయన గొర్రెలు కాసిండు, గొర్రెలు కాసిన ఆయన కడుపులో పుట్టిన నేనే ఇంజనీరింగ్ చదివినా ఇలా రాజకీయాల్లో వివిధ పనులు చేసుకుంటా జీవిస్తూ ఉన్నా. గొర్రెలు కాసిన వాళ్ళు కడుపు నుంచే వచ్చినాం కదా. ఆయన ఎట్లా చదివించగలిగిండి నన్ను? ఆయన గొర్రెలు కాసిన, ఆయన గొర్రెలు అమ్ముకొని సంవత్సరానికి ఇన్ని గొర్రెపోతులు పుడితే వాటిని అమ్ముకొని ఇలా నన్ను చదివించుకుంటే నేను ఇలా హైదరాబాద్లో సెటిల్ అయిపోయి రాజకీయాలు చేస్తున్నాను, నా బతుకు నేను బతుకుతున్నాను, మంచిగానే బతుకుతున్నాను. అందుకని గొర్రెలు కాయడం వల్ల వెనకబడిపోతాం అనేది కాదు, గొర్రెలు కాయడం వల్ల అభివృద్ధి అయినాం మేము.
మా జాతి అభివృద్ధి అయింది, ఎక్కడ వెనకబడి ఏం పోలేదు. బీఆర్ఎస్ వెనుకబడ్డదా తిప్పి కొట్టడంలో? అంటే వాస్తవంగా అవతలోళ్ళు ప్రచారం చేస్తుంటారు కానీ యువతల జనరల్గా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ వృత్తులకు సహకరించిన తీరును ఎప్పటికప్పుడు ప్రచారం చేసింది. కాకపోతే వెనకబడలే, కాంగ్రెస్ చేసిన మాయలో జనం పడ్డారు అన్నది నిజం. అంటే వాళ్ళు చెప్పిన దాన్ని నమ్మినారు. ఇప్పుడు అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా వీటిని స్కీమ్స్ని ఖండించలా, ప్రతిదానికి ఎక్కువ యాడ్ చేస్తానని చెప్పిండు. యాడ్ చేస్తానని చెప్పిన తర్వాత నమ్మారు. ఇంకా ఇప్పుడు ఆచరణ ఇవన్నీ ఏం చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ సభ అంటే పెద్ద ఎత్తున జనాలు వచ్చిర్రు. సో ఒకవైపు సభలో ఇంకొంతమంది ఒక 2-3 లక్షల మంది మధ్యలోనే పోలీసులు ఆపేసిర్రు అనేది వినబడతా ఉంది. కానీ గ్రీన్ మ్యాట్లు వేసిర్రు, గ్రాఫిక్స్ వేసిర్రు అనేది కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటా ఉన్నారు. వాస్తవం వాళ్ళ భ్రమల్లోనే బతకమనండి. పచ్చకవర్లుడికి లోకం అంతా పచ్చకుంటుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరంతరం చేసే తప్పుల్ని మేము కూడా చేసినామని వాళ్ళు అనుకుంటున్నారు. జనం బ్రహ్మాండంగా వచ్చిండ్రు, అనేక మంది రాలేకపోయినరు. రాకుండా జనం సభ జయప్రదం కాకుండా వాళ్ళు అడ్డం పడాల్సినంత వాళ్ళు అడ్డం పడ్డారు. అయినా సభ జయప్రదమైంది. తర్వాత అంత సభ జయప్రదమైంది, జయప్రదమైందని పబ్లిక్లోకి మీడియా ద్వారా పోతుంది కాబట్టి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఒకటి ఉండాలి కదా, ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అది ఓన్లీ కౌంటర్ ఆర్గ్యుమెంట్. కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయడానికే భయపడ్డాడు. ఏం చెప్తారు? భయపడలేదు, ఇష్టం లేదు. కేసీఆర్ గారు ఏంది, వాళ్ళకి సంబంధించిన పార్టీ నాయకులు ఆయన పేరు ఎత్తటంలే. ఆయన మీటింగులలో కొత్త లేచి వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలే నిలబట్టాల. అది అట్నే కాకుండా ప్రైవేట్ యాక్టివిటీస్ ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే ఆయన ముఖ్య అతిథికి వచ్చిన ప్రైవేట్ ఫంక్షన్లలోనే ఆయనను సంబోధించట్లు ఆయన పేరు పెడతాలే. అంటే ఆయన అంత లెక్క లేకుంటున్నాడు, అంత పేరుకు తలవాల్సినంత దశలో లేడు. విమర్శకు పనికిరాడు, లేదా ప్రమోషన్కు పనికిరాడు. ఛాలెంజ్ విసురుతున్నారు కదా, మేము ఏ పథకాలు కూడా ఆపలే, కేసీఆర్ పెట్టిన పథకాలు అన్నీ నడుస్తున్నాయి, మేము చర్చకు సిద్ధం, ఏడికి వస్తారో రండి అని అంటారుగా. ఇప్పుడు కేసీఆర్ కిట్ ఉంది, ఇత్తండి చూడండి, ఇవ్వట్లే. అబద్ధం. అంటే నేను అనేది ఇక్కడ అదే సమస్య. మీరేమనుకోద్దు కానీ ఈ మీడియాతోటి ఏమైపోయిందంటే, మీడియాలో ఒక వాయిస్ పెట్టేస్తే ముందు అవతల ఇన్ని తింటారు. అది అవునా కాదా అని తర్కబద్ధంగా పోయేటోళ్ళు తక్కువ మంది ఉంటారు, ముందు వింటారు. ఇప్పుడు బస్ స్టాండ్లో కూర్చుంటాం, లేదనుకుంటే ఎక్కడ హోటల్లో కూర్చుంటాం, 2 నిమిషాలు దాన్ని ఓపెన్ చేస్తే యూట్యూబ్లో ఒక వార్త వస్తుంది, దానికి కాసేపు వింటాం. ఇని అంతవరకే ఉంటుంది తప్ప ఇది నిజమా కాదా అని మళ్ళీ పోయేటప్పుడు కొంతమంది పోతారు, కానీ చాలామంది పోరు. దీన్ని గ్రహించిన వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇట్లాంటివి బటగాల్చి మీద వేసినట్టుగా ఓ మాట, మేము స్కీములను అమలు చేస్తున్నాం అయిపోయి అన్న. అమలు చేస్తున్నారా లేదని కింద పబ్లిక్ అంటున్నారు. ఇప్పుడు జనంలోకి పోతే అర్థమైంది వాళ్ళు అమలు చేస్తున్నారు, ఏం అమలు చేయట్లేదు అని చెప్పి. వాళ్ళు స్కీమ్స్ అమలు చేయట్లేదు. కేసీఆర్ గారి స్కీముల్ని కనపడకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. ఆ కుట్ర చేస్తే వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కనపడకుండా ప్రజలు చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది, మొత్తం కూడా అసలు ప్రాజెక్టే పనికిరాదు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆ రిపోర్ట్లో ఉంది. ఏం చెప్తారు దీన్ని? అదే చెబుతున్నాను, కేసీఆర్ గారి ఈ తెలంగాణ కోసం ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతున్నదో వాటన్నింటినీ రద్దు చేయాలా, ఆయన పేరు వినపడకుండా చేయాలా అన్న తాపత్రయమే. అట్టనే పోయి మరి రాష్ట్రాన్ని కూడా లేకుండా చేయాలా అన్న ఆలోచన కుట్ర రేవంత్ రెడ్డికి వస్తే ఇక అది ప్రజలు అర్థం చేసుకొని ఆయన ఎట్ట సమాధానం చెప్పాలో చెప్తారు. డెఫినెట్ నేను అదే చెబుతున్నా, రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఈ రాష్ట్ర అభివృద్ధి వెనకబడ్డది. మనం తెలంగాణ భారతదేశంలో ముందుకు పోయే తెలంగాణని స్ట్రీట్ బ్రేకర్ తోటి ఆపటం కాదు, వెనక్కి నెట్టేసిండు. చాలా నష్టం జరుగుతూ ఉంది ఈ పరిపాలన అనేది. సర్పంచ్ ఎలక్షన్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, మహిళా నాయకురాలు. మేడం చెప్పండి, మేడే గురించి గతంలో మీరు ఎట్లా చేసిర్రు, ఇప్పుడు ఎట్లా ఉంది రాష్ట్ర పరిస్థితి? మేము గతం నుంచి కూడా ఒక ప్రెస్టేజియస్ కార్యక్రమం, ఇది కార్మిక విభాగం. అసలు మేము మొదటి నుంచి కూడాను బీఆర్టీయూ, నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, ఒక వింగ్కి స్టేట్ ప్రెసిడెంట్ని, నిర్మలారెడ్డి నా పేరు. మేము కేసీఆర్ గారి సారథ్యంలో కేటీఆర్ గారు, మాకు కవిత గారు, హరీష్ అన్న, పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మా రాంబాబు అన్న మాకు అధ్యక్షులు. మేము ఏది కోరినా కూడా మా ఆశా కానీ, అంగన్వాడీ కానీ, ఆర్పీ కానీ, జీహెచ్ఎంసీ వాళ్ళ జీతాలు పెంచడము, మాకున్న సమస్యలు పరిష్కారం చేయటము, అసంఘటితం కానీ సంఘటితం కార్మికులకు కానీ బాగున్నది. డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు కానీ అన్నీ కూడా బాగా చేశారు. ఈరోజు మరి ఆటో వాళ్ళదేమో చాలా బాధాకరమైన పరిస్థితి ఉన్నది, 60 మంది చనిపోవటం ఒకటి. మరి బస్సులు ఇంకా పెంచితే బాగుంటుంది లేడీస్కి. మరి ఆ ఆటో వాళ్ళకు కూడా ఏదైనా తగిన న్యాయం చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. మరి మా వాళ్ళు కూడాను ఒక మెమోరాండం కూడా ఇవ్వాలని అనుకుంటున్నాము. మా వాళ్ళ గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా అటు జిహెచ్ఎంసీ వర్కర్స్ కావచ్చు, కొంతమందికి
అంటే అన్యాయం చేసింది అనేది ఒక పాయింట్ ఉంది. దీని మీద మీరు ఏం చెప్తారు? అన్యాయం ఏం చేయలేదండి. 3 దఫాలుగా జీహెచ్ఎంసీ వాళ్ళకు కూడా శాలరీస్ పెంచారు. కేసీఆర్ చాలా మానవతా దృక్పథంతో ఎమ్మటెమ్మటి అనమాట. 4,000 ఉన్నది 8,000 ఆశా వర్కర్ మేడం ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేసారు గతంలో, చాలా మంది ధర్నాలు చేశారు. గుర్రాలు పెట్టి తొక్కిచ్చారు అంగన్వాడీ వాళ్ళని అందరినీ కూడా. కానీ కేసీఆర్ గారు అందరిని మానవతా దృక్పథంతో ఎక్కువగా మాకు కార్మిక విభాగానికి చేయగలిగిన దానికంటే కూడా ఎక్కువ చేశారు. ఆయన ఉన్న టైంలో ఇంకా చేస్తాను అని కూడా హామీలు ఉన్నాయి. అంతలోకి మాది గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. అంటే అందరూ మా వాళ్ళు అయితే అసంతృప్తిగానే ఉన్నారనమాట. ఏమి మాకు అంటే ఆశ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ జీతాలు కూడా వాళ్ళు ఫ్రీ బస్ పెట్టారు. కానీ దానివల్ల స్టూడెంట్స్ కానీ జెంట్స్ కానీ చాలామంది ఎంప్లాయీస్ ఏలాడుకుంటూ వెళుతున్నారు. అందరు లేడీస్ పని ఉన్న వాళ్ళు పని లేని వాళ్ళు అందరూ కూడా ఫ్రీ బస్ ఉన్నదని లేడీస్ వెళుతున్నారు అనమాట. వెళుతున్నారు. దానివలన ఎవరైతే గమ్యస్థానానికి వెళ్ళాలో వాళ్ళకి కష్టం అవుతుంది. అసలైన ఎంప్లాయీస్కి కానీ స్టూడెంట్స్కి కానీ అది కష్టం అవుతుంది. బస్సులు పెంచి లేడీస్కి ఇన్ని బస్సులేను, ఫ్రీ బస్సులు ఇన్నే ఈ ఏరియా ఈ టైమింగ్స్లోనేనన్నా పెడితే బాగుండేది. అదే మీకు కూడా తెలుసు కదా, చూస్తూనే ఉన్నారు కదా అంతాను. చేయాలని కోరుకుంటున్నాము. వాళ్ళు కేసీఆర్ కూడా ఇంక 4 సంవత్సరాలు వాళ్ళకే అవకాశం ఇస్తాము, మేమేం పడగొట్టమని అన్నారు. మరి వాళ్ళు చేస్తారని మేము ఆశాజనకంగా మేము చేయాలని కోరుకుంటున్నాము. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మిక సోదరిమణుల అందరికీ మేడే శుభాకాంక్షలు. నా పేరు సంతోష, ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మేడే సమావేశం నిర్వహించుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది ఒక సందర్భం ఏంటి అని అంటే సంతోషకరమైనది. ఎందుకంటే ఎన్ని గంటల సమయము అని లేకుండా, మాకు సమయం అంటూ లేకుండా పనిచేసే విధానం నుంచి చికాగోలో జరిగిన ఒక సంఘటన ద్వారా, చికాగోలో సాధించిన ఒక విజయం ద్వారా మేడే తీసుకురావడం జరిగింది. మేడే అనేది ప్రతి ఒక్క కార్మికులకి ఇది పండగ వాతావరణము. ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వము భవన్లో కార్యక్రమాన్ని తీసుకొని కార్మికులందరికీ మేము అండగా ఉన్నాము. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నా, ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూనే ఉంటాము. మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం దిశగా, ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేస్తాము. అలాగే ప్రతిపక్షంలో ఉన్నా మీ వెంటే ఉంటూ ఎల్లప్పుడూ మీ సమస్యలు సాధించే విషయంగా మీకు అండగా ఉంటాము. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అట్టడుగు స్థాయిలో ఉన్న కార్మికులని గుర్తించి గౌరవించారు. అందుకు నిదర్శనం మేము ఆశా వర్కర్లం. అసలు ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియని రోజుల నుంచి ఈరోజు ఒక ఎంప్లాయీ లాగా 1వ తారీఖే 9,900 ఆశా అకౌంట్లో జమ అయ్యేలాగా టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారి హయాంలో తీసుకురావడం జరిగింది. అటువంటి 9,900 సరిపోవు, మీకు 20,000 ఇచ్చినా సరే 30,000 ఇచ్చినా సరే అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము గొప్పలు చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిరు, ఆశాలకు ఎంత ఇచ్చినా తక్కువే, 18,000 మేము ఇస్తాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని. అసలు 18,000 ఇవ్వండి, ఉద్యోగ భద్రత కల్పించండి, మీరు చెప్పిన మాటలే మాకు, మీరు ఇచ్చిన హామీలే మాకు నెరవేర్చండి అని గతంలో డిసెంబర్ 9న ఒక కార్యక్రమం తీసుకున్నాం మేము BRTU తరఫున. ఆ కార్యక్రమం మీ మీడియా అందరికీ తెలుసు, ఎంత రణరంగం చేసిరో. అసలు మమ్మల్ని గుర్తించుడు గౌరవించుడు పక్కన పెడితే అసలు మహిళలు అని కూడా చూడకుండా వివక్ష చూపిస్తున్నారు. 200 యూనిట్లు ఫ్రీ ఇస్తారు, గ్యాస్ ఇస్తారు, ఇంకేం కావాలి మహిళలకి? ఫ్రీ బస్ ఎంతమందికి యూజ్ అవుతుంది? ఫ్రీ బస్ అంటున్నారు, మీరు వెళ్ళి చూడండి రోడ్ల మీద ఫ్రీ బస్ అన్నారు. మెట్రో డీలక్స్లు పెట్టారు. గతంలో మెట్రో డీలక్స్లు కనిపించినాయి ఎప్పుడన్నా? లేదు, మెట్రో డీలక్స్లు పెట్టారు. మరి ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఈ బస్సులు తగ్గించడం ఎందుకు, మెట్రో డీలక్స్లు పెట్టడం ఎందుకు? ఫ్రీ బస్సులు ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారు? ఆ ఫ్రీ బస్సు యూజ్ చేసుకోలేక సరిపోక మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మీరే చూస్తున్నారు కదా, ఎక్కడ యూజ్ అవుతుంది ఫ్రీ బస్సు? ఫ్రీ బస్సు తొలగించలేక, ఫ్రీ బస్సు నడపలేక మెట్రో డీలక్స్లు తీసుకొచ్చారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను కూడా చేస్తారు. అసలు 1,000,000 మంది మహిళల్ని కోటీశ్వరులను ఎందుకు? మేనిఫెస్టోలో పెట్టిన కార్మికులను గుర్తించమనండి. ఫస్ట్ మహిళల్ని పక్కన పెట్టి, అందరం మేము మహిళలమే కదా, కార్మికులం. మీరు ఇచ్చిన మాటే కదా, మీరు మేనిఫెస్టోలో పెట్టిందే కదా, అది చేయమనండి. కోటీశ్వరులను ఎందుకు? ఫస్ట్ ఇస్తానన్న మాటను నిలబెట్టుకోమని చెప్పండి. కోటీశ్వరుని పక్కన పెట్టండి, వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చెప్పండి. మహిళల పక్షాన ఏం చేస్తున్నారు? ఎవరికి చేశారు? ఏ విషయంలో చేశారు? ఒక్కటి చెప్పండి. మీరు ఎవరికి? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అని, ఎవరికి వస్తుంది?
ఎంతమందికి వస్తుంది? 500 సబ్సిడీ అన్నారు గ్యాస్కి, ఎవరికి వస్తుంది? ఎంతమందికి వస్తుంది? ఫ్రీ బస్ అన్నారు, ఎంతమంది వర్తిస్తుంది? అది ఏ విషయంలో ఎంతవరకు సాధించుకోగలుగుతున్నారు? ఎంతవరకు సాధించి పెట్టారు? ఎంతవరకు వాళ్ళ హామీలు నిలబెట్టుకున్నారు? మీరే ఒకసారి గమనించండి. మేము చెప్పడం ప్రభుత్వం అంటేనే ప్రజల కోసం పనిచేస్తుంది అనేది ట్యాగ్లైన్ నడుస్తుంది. ప్రజాప్రభుత్వం అన్నారండి, ఓకే, ప్రజాప్రభుత్వం ప్రజల కోసం నడుస్తుంది. మరి మేము ప్రజలమే కదా, కార్మికులం, మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం కదా. మరి మమ్మల్నే గౌరవించినప్పుడు మహిళలుగా మేము అసలు రాత్రి పగలు అని తేడా లేకుండా పనిచేస్తున్నాం మేము ఆశాలం. అటువంటి సేవను గుర్తించిన కేసీఆర్ గారే మమ్మల్ని పిలుచుకొని మాకు భోజనం పెట్టి మాతో మాట్లాడి మేము 3,000 అడిగితే 6,000 చేసిర్రు. 6,000 కూడా సరిపోవని చెప్పేసి మళ్ళీ 4-5 నెలల గ్యాప్లోనే 7,500 చేసిర్రు. 7,500 కూడా సరిపోవని చెప్పేసి మళ్ళీ మాకు పీఆర్సీ పరిధిలోకి తీసుకొచ్చారు. అవి సరిపోవని చెప్పి గొప్పలు చెప్పి 30,000 ఇచ్చినా తక్కువే అని ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడి ఈరోజు మహిళలుగా మాకేం చేశారు? మేము మహిళలమే కదా, మాకు ఎవ్వరి సపోర్టు లేదు, కేవలం బీఆర్టీ నుంచే సపోర్ట్ ఉంది. ఆ రోజు అధికారంలో ఉన్నా, ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నా. మేము ధర్నాలు అనడానికి లేదండి, మేము ఒక వినతి పత్రం ఇస్తే సరే, సిపిఎం పార్టీ నుంచి సిఐటియు అనుబంధం ఉన్న వాళ్ళు కొంతమంది చెయ్యొచ్చు, కానీ మీరు గమనించండి ఒకసారి, ఏ రోజు కూడా రిప్రజెంటేషన్ తీసుకెళ్తే మినిస్టర్ గారు కావచ్చు, అటు సీఎం గారి వరకు మాకు రెస్పాండ్ అయ్యారు, అధికారులు, కమిషనర్ కావచ్చు, జేడీ గారు కావచ్చు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఇంకొకటి ముఖ్యంగా మా ఆశాలు కింది స్థాయి అట్టడుగు వాళ్ళం మేము. మా ఆశాలు అసలు కింది స్థాయిలో పనిచేస్తున్న ఆశాలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయని ఎవ్రీ మంత్ మినిస్టర్ గారు మాతో కాన్ఫరెన్స్ తీసుకునేవాళ్ళు, మా సమస్యలను అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు మేము వెళ్తే మీరు ఏ యూనియన్ అని అడుగుతున్నారు? ఫస్ట్ మేము ఆశాలుగా వెళ్తే మాకు సమస్యలు ఉన్నాయని వెళ్తే మీరు ఏ యూనియన్ అని, యూనియన్తో సంబంధం లేదు కదా. ఇక్కడ ఆశాలుగా వెళ్తున్నాం, మాకు సమస్యలు ఉన్నాయని చాలాసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చాము, హెల్త్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి ఇచ్చాము, కానీ మా సమస్యలకు ఎటువంటి పరిష్కారం లేదు. గతంలో మేము సమ్మె చేసినప్పుడు, సమ్మె కాదు జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తామని వెళ్ళినప్పుడు 3 రోజుల వ్యవధిలోనే ఇప్పుడున్న మినిస్టర్ గారు ఏమన్నారు? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, మీరు ప్రతిపక్షం మాయలో పడకండి, మీ సమస్యలు మేము పరిష్కరిస్తాము అన్న. ప్రతిపక్షం ఎందుకు వస్తుందండి? మేము రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రతిపక్షం కంపల్సరీ సపోర్ట్ వస్తుంది. ఆ అవకాశం మీరు ఇవ్వద్దు కదా, మీరు ఇచ్చిన మాటను మేము నిలబెట్టుకోండి అని అడుగుతున్నాం. ఆ రోజు మీరు వచ్చారు ప్రతిపక్షంలో ఉండి, ఈరోజు వీళ్ళు వస్తున్నారు. ప్రతిపక్షం అనేదే ప్రజల పక్షాన అన్యాయం జరిగినప్పుడు సపోర్ట్ వస్తారు, మద్దతు ఇస్తారు. కాబట్టి ఆ అవకాశం మీరు ఇవ్వకండి, ఫస్ట్ మాకు ఇస్తానన్న మాటను నిలబెట్టుకోండి అని అడుగుతున్నాం మేము. మహిళలకు నిజంగా పెద్దపీట వేస్తున్నాం అనేది కూడా కాంగ్రెస్ పాయింట్లో ఉంది కదా, ఏం చెప్తుంది? నా వైపు నుంచి నేను ఇన్ని చెప్పాను కదండి, మీకేమనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. ఎక్కడ పెద్దపీట వేసినట్టు అనిపిస్తుంది మీరు గమనించండి. పదే పదే ప్రతి కార్యక్రమంలో మహిళలకే పెద్దపీట, ఎందుకంటే మగవాళ్ళకి ఇస్తే ఏనో తాగుతారు, ఇది చేస్తారు అనేది రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు ప్రతి దాంట్లో కూడా. ఓకే, మహిళలకే పెద్దపీట, మహిళలకే ఏది చేసినా మహిళలకే చేస్తాం. ఓకే, చేయనియండి, ఎందుకంటే మహిళలకు చేస్తే ఉపయోగం అని నమ్మిరు కదా, చేయనియండి, సంతోషమే. మరి 2,500 ఇస్తా అన్నారు, ఎక్కడ పోయినాయి? పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, ఎక్కడ పోయినాయి? తులం బంగారం అన్నారు, ఎక్కడ పోయింది? అసలు కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఒక గర్భిణి గర్భం దాల్చిన తర్వాత బయటికి వెళ్ళి తను పనులు చేసుకోలేదు, తన ఖర్చుల నిమిత్తం అయితే అని చెప్పేసి ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లాడు పుడితే 12,000 అని చెప్పి బిడ్డ తల్లి బాగుండాలని ఒక న్యూట్రిషన్ కిట్ ఇచ్చి, ఆ పాప పుట్టిన తర్వాత ఆ బేబీకి కేసీఆర్ కిట్ అనే ఒక అన్ని పాపకు యూజ్ అయ్యే వస్తువులు ఇచ్చి అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇంకెక్కడుంది మహిళలకు పెద్దపీట? ఎక్కడేస్తున్నారు? ఒక గర్భిణీకి అందించాల్సిన సేవలనే మీరు అందించలేకపోతున్నారు, ఎక్కడుంది?